హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో రైస్ కుక్కర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం ఈ వీడియోలో అది ఎలా వర్క్ చేసిద్ది ఏంటనే విషయాల గురించి. మామూలుగా ఆన్ చేయగానే ఇక్కడ ఇండికేటర్ ఒకటి వెలిగిద్ది. మనం రైస్ గిన్నె ఏదైనా దీంట్లో పెట్టి కుకింగ్ చేసేటప్పుడు మనకి ఇలా గిన్నె ఏదైనా పెట్టినప్పుడు ఈ స్ప్రింగ్ అనేది ఇలా క్లోజ్ అయ్యిద్ది. మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మ్యాగ్నెటింగ్ కాయిల్ అనమాట. మ్యాగ్నెట్ అనేది ఉంటుంది దీంట్లో. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ స్విచ్ ఇలా మ్యాగ్నెట్ అనేది ఉంటుంది నార్మల్ టైంలో, అంటే కుకింగ్ అయ్యేటప్పుడు. ఓవర్ హీట్ అయిన తర్వాత, అంటే కుకింగ్ అయిపోయిన తర్వాత హీటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. వాటర్ అనేవి అయిపోయిన తర్వాత అన్నంలో, అలాంటి టైంలో ఇది ఈ మ్యాగ్నెట్ తత్వాన్ని అనేది కోల్పోయిద్ది అనమాట. ఈ స్విచ్ ఇలా పట్టుకుంటుంది కదా, ఇప్పుడు ఆన్ చేసినప్పుడు నొక్కినప్పుడు ఆ తత్వాన్ని కోల్పోయి ఆ బటన్ని కిందకి నొక్కేసిద్ది అనమాట, అంటే వదిలేసిద్ది. ఇక పట్టుకోదనమాట, మ్యాగ్నెట్ తత్వం కోల్పోయిద్ది. అలా వర్క్ అయ్యిద్ది ఈ స్విచ్. మీరు కనిపిస్తుంది కదా ఈ స్ప్రింగ్. ఓకే, మనం ఇట్లా గిన్నె పెట్టినప్పుడు ఇట్లా క్లోజ్ అయ్యిద్ది కిందకి. మనం ఈ కుకింగ్ బటన్ నొక్కినప్పుడు కుకింగ్ అవ్వడం స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఈ ఫిలమెంట్కి వోల్టేజ్ అనేది వచ్చిద్ది, హీట్ అయ్యిద్ది అప్పటి నుండి. ఈ బటన్ ఇట్లా ఉన్నదల్లా ఇది మ్యాగ్నెట్ తత్వాన్ని కోల్పోగానే ఆటోమేటిక్గా అది వదిలేసిద్ది అనమాట. లోపల ఐస్కి అంత శక్తి అనేది ఆ బటన్ వదిలేసిద్ది. మీకు ఓపెన్ చేసి చూపిస్తా, కొన్ని విషయాలు తెలుస్తాయి. ఓకే, అప్పుడు అనేది ట్రిప్ అయ్యిద్ది అనమాట. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీరు ఎల్లో వైర్ వచ్చి ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, ఇది ఎర్త్ వైర్ అనమాట. మనకి మెయిన్ స్కాట్ నుండి ఇక్కడ సాకెట్ ఉంది కదా, ఈ సాకెట్ నుండి ఎర్త్ పిన్కి కనెక్ట్ అయి ఉన్న వైర్ అనమాట. ఇది బాడీకి కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే ఇక్కడ హీటింగ్ ఎలిమెంట్కి ఇక్కడ మీరు వాటేజ్ చూడొచ్చు, 700 వాట్ అని ఉంది కదా. అలాగే ఇది మెయిన్ హీటింగ్ ఎలిమెంట్ అనమాట. ఇది వచ్చి 40 వాట్ అని ఉంది, మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. ఓకే, ఈ 40 వాట్ ఉన్నది లైట్గా హీట్ అయ్యిద్ది అనమాట. ఇది కూడా ఒక ఎలిమెంట్ లాంటిది. ఇది 40 వాట్ ఉంటుంది, ఇది 700 వాట్ అనమాట. అంటే ఇది ఎక్కువ హీట్ అవ్వటానికి. ఇది వచ్చి కుకింగ్ అయిన తర్వాత, ఇప్పుడు ఇది ఆగిపోయిద్ది అని చెప్తున్నాను కదా. కుకింగ్ అయిన తర్వాత ఈ స్విచ్ అనేది వదిలేయగానే ఈ స్విచ్ ఆగిపోయిద్ది. దీనికి ఇలా ఆటోమేటిక్గా ఇలా పుష్ బటన్ ఉంటుంది అనమాట ఇక్కడ. ఇప్పుడు ఆల్రెడీ దీనికి ఇదే మార్చింది, ఇది ఆల్రెడీ పోయిందనమాట. ఇది అనేది ట్రిప్ అవట్లా. ఓకే, మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇది అతుకుపోయింది లోపల. మామూలుగా అయితే ఇలా యాక్షన్ ఇలా ఉండాలన్నమాట. ఓకే, అదే చేంజ్ చేశాను. మామూలుగా ఇది రిపేర్కి వచ్చింది, దీని గురించి అలా. ఇప్పుడు ఎక్కువగా వచ్చే కంప్లైంట్లు ఈ రెసిస్టెన్స్ పోయిద్ది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది 10 amps రెసిస్టెన్స్ అని ఉంది కదా. ఈ రెసిస్టెన్స్ పోయినప్పుడు ఈ రెసిస్టెన్స్ మార్చుకోవాలి మనం. మీరు ఇక్కడ గమనించవచ్చు, 10 amps అని ఉంది కదా. ఒకవేళ తరచూ పోతుంది అనుకోండి, మనం వేసినా సరే త్వరగా పోతుంటే 15 amps వేసుకుంటే అంత త్వరగా పోదనమాట. ఓకే, మీరు చూడొచ్చు, ఇది 15 amps అనమాట. హెవీ రెసిస్టెన్స్ అనమాట. ఒకవేళ సపోజ్ ఎక్కువగా పోయేది ఈ రెసిస్టెన్స్, అలాగే ఈ స్విచ్, ఇంకా వేరే ఐటమ్స్ ఏమి పోవు. ఒకవేళ పోయినా ఈ హెల్మెట్ కూడా పోవచ్చు కొన్ని సమయాల్లో. ఇది పోయినప్పుడు ఏమైందంటే మనకి కుకింగ్ అయిపోయిన తర్వాత అన్నం మగ్గదు, ఇది హీట్ అవ్వకపోతే. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇది అసలు సప్లై ఎక్కడి నుండి ఎక్కడికి వస్తుందో చూద్దాం. మీరు ఇక్కడ గమనిస్తే ఒకసారి సప్లై పెడదాం. ఓకే, సప్లై పెట్టి ఆన్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చి న్యూట్రల్ అనమాట. న్యూట్రల్ డైరెక్ట్గా ఈ హీటింగ్ ఎలిమెంట్ ఈ పోల్స్ అనమాట. అంటే ఇది న్యూట్రల్, ఇది దీనికి ఫేజ్ కనెక్ట్ అయ్యిద్ది అనమాట. ఓకే, డైరెక్ట్గా ఈ ఫేజ్లో నుండి మనకి ఈ రెసిస్టెన్స్ నుండి ఇక్కడికి న్యూట్రల్ వచ్చింది. ఫేస్ వైర్ ఈ స్విచ్ దగ్గరికి వచ్చింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ స్విచ్ దగ్గర నుండి ఇది ఆన్ చేసినప్పుడు, మనం ఇది ఆన్ చేసినప్పుడు ఇటువైపు వచ్చింది అనమాట ఫేస్ అనేది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది మన కుకింగ్ బటన్ ఆన్ చేసినప్పుడు ఫేస్ ఇటువైపు వచ్చినప్పుడు దీని నుండి ఇక్కడ చూస్తే థర్మోస్టాటర్ అనమాట. ఇది మనకి గ్రేజర్లో వాటిలో ఉంటుంది కదా. ఎప్పుడన్నా బాగా ఓవర్ హీట్ అయిపోయే పరిస్థితి ఏదైనా వచ్చిందనుకోండి, ఒక MCB లాగా ఇది ట్రిప్ అయ్యిద్ది అనమాట ఆటోమేటిక్గా. మళ్ళీ ఆటోమేటిక్గా అదే హీటింగ్ తగ్గిన తర్వాత ఆటోమేటిక్గా అదే ఆన్ అయ్యిద్ది. లేదా ఆన్ అవ్వకపోతే ఇలా పుషింగ్ బటన్ ఉంటుంది మామూలు నార్మల్ వాటికి. దీనికి ఆటోమేటిక్గా అదే లోపలే ఆటోమేటిక్గా మారిద్ది అనమాట, కనెక్ట్ అయ్యిద్ది. ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే అది మార్చుకోవాలి. అసలు అది పోయే అవకాశం తక్కువ, ఎక్కువగా పోయేది ఈ స్విచ్ కానీ ఇదే పోతాయి. ఓకే, ఇక్కడికి సప్లై వచ్చిన తర్వాత దీని నుండి డైరెక్ట్గా ఈ ఫిలమెంట్కి కనెక్ట్ అయ్యిద్ది అనమాట. మీరు ఇది చూస్తే ఇది ఆగిపోయిన తర్వాతే దీనికి సప్లై వచ్చింది. అది ఎలా వచ్చింది మీరు ఇక్కడ గమనిస్తే, ఇప్పుడు ఆఫ్లోనే ఉంది కదా,
ఇప్పుడు ఇది రన్నింగ్ అవుతూనే ఉంటుంది ఆఫ్లో ఉన్నంతసేపు. ఎప్పుడు కూడా ఈ కుక్కర్లో మనం ఇక్కడ బటన్ ఆఫ్ చేసి ఉంది కదా అనుకోకూడదు. బటన్ ఆఫ్ చేసి ఉన్నప్పుడు ఇది 40 వాట్ది ఎప్పుడు రన్ అవుతుంది అనమాట. మనకి ఇక్కడ బోర్డు దగ్గర స్విచ్ అనేది కన్ఫామ్గా ఆపాలి. ఇది ఎలా అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు దీని వైర్లు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆఫ్లోనే ఉంది బటను. మనకి ఈ ఫిలమెంట్కి ఎప్పుడు సప్లై వస్తుంది. వైట్ వైర్లు ఈ ఫిలమెంటే కదా, మీరు ఇక్కడ గమనించవచ్చు. సప్లై ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. మనం ఇది ఆన్ చేసినప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఆన్ చేశాను కదా, ఇప్పుడు ఆన్ చేసినప్పుడు దీనికి ఉండదు, ఈ వైట్ దానికి. ఓకే, మీరు చూడొచ్చు, ఈ వైట్ దానికి లేదు ఇప్పుడు సప్లై. అది ఎందుకంటే ఇప్పుడు ఇది దీనికి సిరీస్లో కనెక్ట్ అయ్యిద్ది అనమాట. ఈ ఫిలమెంట్ 700 వాట్ కాబట్టి ఇది హీట్ అవ్వదు అనమాట. ఇది 40 వాటే కాబట్టి ఇది హీట్ అయ్యిద్ది అలాంటి టైంలో. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు ఈ ఎలిమెంట్ అలాగే మెయిన్ ఎలిమెంట్ కూడా ఒకే దానికి కనెక్ట్ అయి ఉన్నాయి కదా, ఫేస్కి, ఒక ఫేస్కి. మీరు ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇది ఫేసే, ఓకే, ఇది కూడా ఫేసే, ఇది ఫేసే. కాకపోతే ఇది న్యూట్రల్లో ఈ ఫిలమెంట్లో నుండి రివర్స్ వస్తుంది న్యూట్రల్ ఇక్కడికి. ఓకే, ఈ ఫిలమెంట్ ఇప్పుడు హీట్ అవుతుంది కదా, ఇప్పుడు ఎందుకు హీట్ అవుతుంది, ఈ ఫిలమెంట్ నుండి న్యూట్రల్ రివర్స్లో వస్తుంది. ఈ ఫిలమెంట్కి మెయిన్ ఫిలమెంట్కి వచ్చే ఫేస్ ఇక్కడ ఆగిపోయింది కదా, ఇక్కడ నుండి ఇక్కడ రావట్లే. ఇక్కడికి వచ్చినప్పుడే మెయిన్ ఫిలమెంట్కి ఫేస్ వచ్చింది. ఇప్పుడు ఫేస్ రావట్లేదు కాబట్టి న్యూట్రల్ అనేది ఈ ఫిలమెంట్కి వస్తుంది. ఓకే, ఎప్పుడు రన్నింగ్లోనే ఉంటుంది ఆ ఫిలమెంట్కి సప్లై ఇచ్చేటప్పుడు. ఇప్పుడు ఇది ఆన్ అయింది అనుకోండి, ఈ ఫిలమెంట్ డైరెక్ట్గా ఆన్ అయిపోతే ఈ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఇప్పుడు ఈ ఫిలమెంట్ సప్లై అవుతుంది. ఈ వైట్ వైర్లు ఫిలమెంట్ వైర్ సప్లై ఆగిపోయింది అలాంటి టైం. అంటే మెయిన్ ఫిలమెంట్ రన్ అయ్యేటప్పుడు ఈ 40 వాట్ ఫిలమెంట్ రన్ అవ్వదు అనమాట. మీరు చూడొచ్చు, రెండింటికి సప్లై అనేది ఆగిపోయింది. వీటికి అంటే సిరీస్లో కనెక్ట్ అయ్యిద్ది అనమాట. ఇప్పుడు మనం ఇండికేటర్ల గురించి కూడా చూద్దాం. నార్మల్గా ఇండికేషన్ చూపిస్తుంది కదా, అది ఇది అనమాట. ఓకే, మనకి ఈ బటన్ నొక్కగానే ఆ ఇండికేటర్ ఆరిపోతుంది కదా, అది ఇది ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉంటుంది. అలాగే ఇంకొకటి ఉంది కదా, మామూలు కుకింగ్ అయ్యేటప్పుడు అనేది, కుకింగ్ అయ్యేటప్పుడుది ఇది అనమాట. ఫిలమెంట్ ఆన్ అయినప్పుడు అనేది అంటే ఫిలమెంట్కి టేప్కి సప్లై వస్తుంది కదా, ఇక్కడ నుండి సప్లై అక్కడికి వచ్చినప్పుడు ఈ ఇండికేటర్ అనేది అనేది. అంటే రెండు ఉన్నాయి కదా, రెండు ఇండికేటర్ వైర్లు ఇక్కడే ఉన్నాయి. మీరు గమనిస్తే ఇవి అనమాట టైల్ ఇండికేటర్ వైర్లు. అలాగే ఇక్కడ ఒకటి కనెక్ట్ అయింది, ఇక్కడ దీనికి ఒకటి కనెక్ట్ అయింది న్యూట్రల్కి. ఇంకా ఒకసారి సప్లై ఇచ్చి చూద్దాం. మనం డైరెక్ట్గా ఎలా చెక్ చేసుకోవాలంటే మనకి అసలు ఇట్లా ఒక టెస్ట్ ల్యాంప్తో అయినా చెక్ చేసుకోవచ్చు నిదానంగా. ఓకే, ఇక్కడ దాకా సప్లై వస్తుందా రావట్లేదా, ఈ స్విచ్ పని చేస్తుందా లేదా. ఈ స్విచ్ పని చెప్పితే ఇవతలకి సప్లై రాదు. ఓకే, అలా ఒకటొకటి చెక్ చేసుకోవడం. ఈ రెసిస్టెన్స్ అయినా సరే సిరీస్ ల్యాంప్ మీద కూడా చెక్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మనం ఒకసారి సప్లైలో పెడదాం. ఓకే, సప్లైలో పెట్టాను. ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ పనిచేస్తుందా లేదో తెలుసుకోవాలనుకోండి, మనం దీన్ని ఇక్కడ నుండి ఇక్కడికి పెట్టామనుకోండి, మామూలుగా ఈ రెసిస్టెన్స్ పనిచేస్తుందా లేదో తెలుస్తుంది. ఈ స్విచ్ కూడా మామూలుగా మనం ఇట్లా పెట్టి ఈ స్విచ్ ప్రెస్ చేసామనుకోండి, ఆ స్విచ్ కూడా పనిచేస్తుందా లేదో తెలుస్తుంది. ఓకే, అలా మామూలుగా ఈ ఫిలమెంట్ పనిచేస్తుందా లేదో తెలియాలనుకోండి, మామూలు డైరెక్ట్గా ఈ రెండు వైర్లకి ఇస్తే లైట్ డిమ్గా వెలుగుద్ది. చూడొచ్చు, ఇప్పుడు డిమ్గా వెలుగుతుంది కదా, అంటే ఈ 40 వాటే కాబట్టి డిమ్గా వెలుగుతుంది. ఓకే, దీనికి ఇట్లా ఇలా ఇచ్చినా మామూలుగా మనకి ప్రాక్టికల్గా కూడా తెలుస్తుంది. ఓకే, అలా హీట్ అవుతూ ఉంటుంది అనమాట అది. ఇప్పుడు మామూలు మెయిన్ ఫిలమెంట్ ఉంది కదా, ఇది హీటింగ్ ఎలిమెంట్, దాన్నైనా మామూలు ప్రాక్టికల్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇది కూడా సిరీస్లో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏంటంటే, మరి ఉడికిన తర్వాత ఎలా ఆగుతుంది అసలు. మనం మీరు ఇక్కడ గమనిస్తే ఇది ఉంది కదా, ఇది అనేది ఐస్కి ఎంత శక్తి అనేది ఉంటుంది దీనికి. మీరు ఇక్కడ చూడొచ్చు, అతుక్కుంటుంది. ఓకే, ఈ మధ్యలోది ఈ బటన్ ఉంది కదా, మనం నొక్కినప్పుడు ఇది కింద నుండి నొక్కాలి ఒకసారి. ఓకే, ఏదైనా పెట్టినప్పుడు లోడ్కి అదే బరువుకి కిందకి కనెక్ట్ అయ్యింది కదా, ఇది అయినప్పుడు మనం ఇది అనేది బటన్ నొక్కుతాం. ఓకే, అంతే కదా. మనకి అలాంటి టైంలో ఇది ఉంది కదా, ఇది హీట్ అయ్యే వరకు ఇట్లా పట్టుకుని ఉంటుంది అనమాట. ఓకే, మనకి లాగినా రాదు, అంటే వచ్చింది ఎటుకలైతే ఎందుకు రాదు కానీ అతుక్కుంటుంది కదా. ఈ హీట్ అయినప్పుడు అంటే లోపల వాటర్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ ఐస్కి అంత శక్తి అనేది కోల్పోయిద్ది అనమాట. ఇది ఇక దీన్ని వదిలేసిద్ది. దీన్ని అసలు మనకి ఇది పట్టుకోవాలని చూసినా పట్టుకోదు. అలాంటి టైంలో ఈ బటన్ అనేది వర్క్ అవుతుంది అనమాట. బటన్ అనేది పడిపోతూ ఉంటుంది.
ఓకే, మెయిన్ రోల్ పోషించేది ఇదే. ఒకవేళ మనకి అన్నం చిమిడిపోతున్నా లేదా త్వరగా ఉడక్కోకుండానే ఒకవేళ ట్రిప్ అయిపోతున్నా దీంట్లో ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఎందుకు ప్రాబ్లం వచ్చింది, ఒకవేళ ఇది హీట్ అయినా సరే దీన్ని వదలట్లేదు అనుకోండి, మ్యాగ్నెట్ పట్టుకుని ఉన్నది కోల్పోయి వదలట్లేదు అనుకోండి, అన్నం అనేది చిమిడిపోయిద్ది అనమాట. అలాంటి టైంలో ఇలాంటిది మార్చేసుకోవాలి, వేరేది వేసుకోవాలి. ఒకవేళ ముందే ట్రిప్ అయిపోతుంది అనుకోండి, ఉడక్కునే ట్రిప్ అవుతున్నా ఇది అంటే లైట్గా హీట్ అయినా సరే మ్యాగ్నెట్ గుణం కోల్పోయినట్టు అనమాట. అలాంటి టైంలో కూడా ఇది మార్చుకోవాలి. లేదా మామూలుగా ఇందులో అసలు పవర్ రావట్లేదు అనుకోండి, ఈ రెసిస్టెన్స్ ప్రాబ్లం. రెసిస్టెన్స్ నుండి న్యూట్రల్ వెళ్ళకపోయినా, ఒకవేళ ఫేస్ కూడా ఉంటుంది కొన్ని కంపెనీలకి, వెళ్ళకపోయినా సరే సప్లై ఇక్కడే ఆగిపోయింది కాబట్టి లోపలికి సప్లై ఎంట్రన్స్ అవ్వదు. ఒకసారి ఈ స్విచ్ కూడా పోయింది, దీనికి ఆల్రెడీ ఈ స్విచ్చే పోయింది. నేను మార్చి మీకు ఇది వీడియో చేస్తున్నా, అది కొత్త స్విచ్ అనమాట. ఇది స్విచ్ అనేది ప్రెస్ అవ్వట్లేదు, ఇక్కడ పుషింగ్ స్విచ్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది పోయింది, మామూలుగా ఓపెన్ అయిపోయింది అనమాట, సప్లై టేప్కి రావట్లేదు అసలు. అందు గురించి నేను ఇది చేంజ్ చేశాను. అది అలా వస్తూ ఉంటాయి ప్రాబ్లమ్స్. ఈ హీటింగ్ ఎలిమెంట్ ఇప్పుడు పోయింది అనుకోండి, మనం మార్చడం అనవసరం. లేదా ఒక్కొక్కసారి గంజి ఉంటున్నాయి అనుకోండి, ట్రిప్ అయిపోయిన తర్వాత కూడా లైట్గా గంజి ఎక్కువ ఉంటాయి. అలాంటి టైంలో ఈ ఫిలమెంట్ పోయిద్ది అనమాట. ఇది పోయినప్పుడు అలా ప్రాబ్లం వచ్చింది. ఇది దేనికి ఉపయోగపడిద్ది, మనకి మెయిన్ హీటింగ్ ఎలిమెంట్ ఉంది కదా, ఇది ఆగిపోయినప్పుడు ఈ ఫిలమెంట్ మీదకి వచ్చింది అనమాట సప్లై అనేది. అంటే ఇది లైట్గా హీట్ అయ్యిద్ది, అంటే అన్నంలో ఉన్నది ఇంకేమన్నా మిగిలి ఉన్న తేమదనాన్ని ఇది లైట్గా హీట్ అయ్యి మాడిపోకోకుండా, ఇదే హీట్ అవుతుంది అనుకోండి మాడిపోయిద్ది అనమాట అన్నం. అందు గురించి అన్నం మాడిపోకుండా లైట్ హీట్ అనమాట. ఇది బాగా లైట్గా హీట్ అయ్యిద్ది స్లోగా, అందు గురించి ఇది వాడతారన్నమాట. మనం ఎప్పుడు కూడా ఇది ప్లగ్ పెట్టి మనం స్విచ్ ఆన్ చేసి ఉంచకూడదు. ఎప్పుడైనా ఆన్ చేసి ఉంటే అది ఎప్పుడు రన్నింగ్లోనే ఉంటుంది అనమాట. మనం ఖాళీగా పెట్టినా ఇది హీట్ అవుతూనే ఉంటుంది. ఓకే, ఇట్లా ఇండికేటర్ వెలిగేటప్పుడు. ఓకే, అంతే ఫ్రెండ్స్, దీని గురించి ఇది ఇలాగే వర్క్ అయింది. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, దీని మీద వంట చేసేటప్పుడు అంటే వాటర్ కూడా మనకి ఎంత రైస్కి ఎంత వాటర్ అనేది కూడా తెలియాలి క్లియర్గా. మనకి ఎక్కువ వాటర్ పోసినా చిమిడిపోయే అవకాశం ఉంటుంది. అంటే వాటర్ ఎక్కువ ఉంటే ఇది గబుక్కున హీటింగ్ ఎక్కువ అవ్వదు కాబట్టి, వాటర్ ఎక్కువ ఉంటే ఇది అనేది ట్రిప్ అవ్వదు అనమాట. అయస్కాంత శక్తిని కోల్పోదు కాబట్టి. వాటర్ అయిపోయిన తర్వాతే ఇది కుకింగ్ అయిపోయిందని అర్థం చేసుకుని ఇది అనేది ట్రిప్ అయ్యిద్ది అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. వాటరు మనకి తెలిసి ఉండాలి, అంటే అనుభవం మీదే వస్తుంది. వండుతూ ఉంటేనే దేనికి ఎన్ని బియ్యానికి ఇన్ని వాటర్ పోయాలనేది తెలుస్తుంది కదా. అలా అయితేనే మామూలుగా కుకింగ్ అనేది బాగుంటుంది అనమాట. ఎక్కువ కానీ తక్కువ కానీ పోసారు అనుకోండి, వాటర్ తక్కువ పోస్తే ముందే ట్రిప్ అయిపోయింది, ముందే హార్డ్గా అయిపోయింది కదా అన్నం. అలాంటి టైంలో ముందే ట్రిప్ అయిపోయింది వాటర్ అయిపోగానే. అందు గురించి మీరు వాటర్ పోసే విధానం కూడా చూడాలని చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఫ్రెండ్స్, ఈ రైస్ కుక్కర్ గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోండి లైక్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.